మరి అది నిజమేనా? అంటే ఇప్పుడు వైరల్ అయిన తర్వాత రేట్లు పెంచడం జరిగింది కుమారి ఆంటీ అని అంటున్నారు. మరి అది ఎంతవరకు? నేను పెంచి 20 రోజులైంది. హ్మ్. నా దగ్గర ఓకే. అంతకుముందు ఎంత రేట్ ఉండే? ఇప్పుడు తర్వాత ఎంత వెజ్ పెంచారు? ₹70, చికెన్ ₹100. హ్మ్. ₹20 మిగతా అన్ని సేమ్ టు. హ్మ్. వెజ్ ఏమో 80 ₹10 పెంచాం. హ్మ్. నాన్ వెజ్‌కి ₹20 పెంచాం. ఓకే. ఎందుకు పెంచారు? అంటే వైరల్ అయ్యారని పెంచారా? లేకపోతే ఎట్లా పెంచడం జరిగింది? రేట్లు పెరిగినాయని పెంచాం. హ్మ్. అన్ని రేట్లు పెరిగినాయి కదా! హ్మ్. వైరల్ ఇప్పుడయింది. ఈ హ్మ్. లివర్‌ల కాడ నుంచి 10 రోజుల నుంచి. హ్మ్. 10 రోజుల నుంచి అప్పటి అది నుంచి నేను అంటున్నారు ఒక్కదాన్నే గదా! కాదు. ఆ! నేను ఒక్కదాన్నే కాదు కదా! హ్మ్. అది అందరూ పెంచితేనే నేను పెంచాను. హ్మ్. అది నన్ను ఒక్కదాన్ని ఎందుకు ఫోకస్ చేశారనేది తెలీదు. ఓకే. పోనీ ఎక్కడైనా ఆ ప్లేస్ అనే కాదు, ఎక్కడైనా సరే ఆ ప్లేస్‌లో నా ఒక్కటే కాదు మిగతా చాలా షాపులున్నాయి. హ్మ్. ప్రతి ఒక్క షాప్‌లో కూడా సేమ్ అదే రేటు. హ్మ్. అందరం ఒకటే రేట్ అమ్ముతాం. హ్మ్. ఒకళ్ళు ఎక్కువ, ఒకళ్ళు తక్కువ అనేది ఏముండదు. హ్మ్. అందరం ఒకటే రేట్ అమ్ముతాం. నన్ను ఎందుకు ఫోకస్ చేశారనేది నాకు తెలీల. హ్మ్. అది. ఇప్పటికి అర్థం గావట్లా. హ్మ్. ఇప్పుడుకంటే ఇప్పుడు కాదు. మరి మీడియా వాళ్ళని కూడా నాన్న తీయొద్దు నాన్న, ప్లీజ్ నాన్న, ప్లీజ్ నాన్న. అది నాకు గిరాకీ అంటే పెట్టిచ్చే ఇదిలోనే ఉంటాను గానీ, ఎనకాల ఏం జరుగుతుంది, ఏంటి అంటే నా కస్టమర్‌కి నేను ఇస్తున్నానా లేదా? హ్మ్. అంటే అదొక్కటే. దబా దబా అంటే మరి ఉన్నారు కదా! గబగబా ఇచ్చేసుకుంటే పాపం తింటారు కదా! ఇంకా ఒకళ్ళొకళ్ళు వెళ్ళిపోతారు కదా! హ్మ్. అన్నట్టు ఇస్తూనే ఉంటాం. హ్మ్. అది ఎనకాల ఏం జరుగుతుందనేది ఇంత ఇదైనంక గానీ మేమనేది తెలుసుకోలేకపోయాం. ఓకే. ఇప్పుడు మీడియా వాళ్ళు మీ దగ్గరకొస్తున్నారు గదా! హ్మ్. వాళ్ళని మీరే డబ్బులిచ్చి పిలిపించుకుంటున్నారు అని అంటున్నారు. ఆ! అది ఎంతవరకు నిజం అంటారు? అది మీకు ఆల్రెడీ ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటది. హ్మ్. అంటే మేమంటావా చూడలేదు వీడియో. హ్మ్. ఇప్పుడు ఇంతమంది రావడానికి ఇదేంటంటే ప్రతి వీడియోలోనూ ఉంది చూడండి మీరు. హ్మ్. ప్లీజ్ నాన్న తీయొద్దు నాన్న, ప్లీజ్ నాన్న ఇది స్ట్రీట్ ఫుడ్ నాన్న, ప్లీజ్ నాన్న అని ఏ వీడియోలో అయినా ఉంది. హ్మ్. కావాలంటే మీరు చూసుకోండి. హ్మ్. అది. నేనైతే ఎవరిని కోపం అనేది మా ఇదిలో ఎప్పుడూ లేదు. హ్మ్. అది. కానీ ఎవరినైనా రిక్వెస్ట్ చేసుకొని బతిమిలాడుకొని చెప్తాం. అది. ఓకే. అది. ఇప్పుడు స్ట్రీట్ ఫుడ్ దగ్గర డైలీ ఎంతమందొస్తుంటారు మీ దగ్గరికి? మా దగ్గరకా ఇదివరకే ఎక్కువొచ్చేవాళ్ళు. ఇప్పుడు హ్మ్. క్రౌడ్ పెరిగినా ఇప్పుడు గిరాకీ తగ్గిపోయింది. అంటే అవునా? డబుల్ అయినంక ఇప్పుడు అసలు వచ్చేది కూడా రావట్లే. సింగిల్ ప్లేట్ అమ్మినప్పుడు హ్మ్. అంటే ₹80 నాన్ వెజ్ అమ్మినప్పుడు బావుంది. హ్మ్. ₹80 అప్పుడే నాన్ వెజ్ ఎక్కువొచ్చినవా? అప్పుడే ఎక్కువొచ్చారు ఆ! జనం. ఓకే. అంటే రేట్ పెంచిన తర్వాత అంటే తగ్గారంటారు. ₹100 పెంచినంక కొంచెం తగ్గారు. హ్మ్. ₹120 అయినంక ఇది పబ్లిసిటీ వల్ల ఛానల్ వాళ్ళు ఈ 2 లివర్‌లన్నాక హ్మ్. ఛానల్ వాళ్ళు పెరిగారు. హ్మ్. అది. అంటే ఇప్పుడు ఇప్పుడు ఒక మీడియా వాళ్ళే పబ్లి మిమ్మల్ని నెగెటివ్ చేశారంటారా? లేకపోతే అని ఎట్లా అంటున్నారు? అంటే మంచి ఎంతుందో చెడు అంతుంది. ఎందుకంటే మా హ్మ్. వోళ్ళందరూ చెప్పారు. హ్మ్. అంటే ఇట్లా అంటే వాళ్ళు చూసారట. అంటే ఆళ్ళు కూడా నాకు ఫస్ట్ చెప్పలేదు. హ్మ్. అంటే ఈ 10 రోజుల నుంచే కదా ఇదిగా. హ్మ్. కానీ ఎవరికైనా నాకు తెలుసు. ఇప్పుడు పనిలోనే ఉంటానని కొంచెం నన్ను డిస్టర్బ్ చేయరు హ్మ్. ఎవరు.